అందరికీ నమస్తే. నేను మిరియాల రామకృష్ణ, జనసేన పార్టీ తెలంగాణ. ఈ రోజున గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో వాళ్ళ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు దందాలు చేసుకొని చందాలు చేసుకోవడానికి యువతని కులాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించే విధంగా చేస్తున్న పరిస్థితి అయితే ఈరోజు దారుణమైన పరిస్థితి. ఈరోజు తొలివేలు రఘు గాని, అక్కడ జడ శ్రవణ్ గాని, ఇంకా చాలా మంది, పృథ్వీ గాని, పాషం యాదగిరి గాని, ఇక్కడ కొంతమంది, ఆంధ్రాలో కొంతమంది ఈ రోజున ఏదైనా కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని అడ్డు పెట్టుకుని ఇక కులాల మధ్య విద్వేషాలు సృష్టించాలి, మతాల మత విద్వేషాలు సృష్టించాలి. ఆ విధంగా చేసినప్పుడు సమాజంలో అల్లర్లు సృష్టించే విధంగా వాళ్ళు మాట్లాడినప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటది, కానీ దానికంటూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ దాటి సమాజంలో లా అండ్ ఆర్డర్ కానీ, సమాజంలో శాంతిని కానీ భంగం కలిగించినప్పుడు ఏ ప్రభుత్వం అయినా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటది. దానిలో భాగంగానే అతను కేవీ రెడ్డి అనే అతను ఒక జర్నలిస్ట్ ని, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన జర్నలిస్ట్ ని, ఆయన ఆంధ్రాకు సంబంధించిన సబ్జెక్ట్ ఎక్కువ చేస్తూ ఉంటాడు, ఆంధ్ర విషయాల గురించే మాట్లాడుతాడు, జగన్మోహన్ రెడ్డి గారిని అజెండాతో మాట్లాడుతూ ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. సరే, ఆయన సబ్జెక్ట్ ఆయనది, ఆయన జర్నలిజం ఆయనది. కానీ దాన్ని అడ్డు పెట్టుకుని ఆయన అక్కడ గ్రూప్స్ మధ్య ఎనిమిటీ సృష్టించే విధంగా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా చేసుకుంటూ, ఒక ఫాల్స్ ప్రోపజెండా క్రియేట్ చేసుకుంటూ చేసే వీడియోలకి ఈ రోజున అక్కడ ప్రభుత్వంలో కానీ, అక్కడ సమాజంలో కానీ అశాంతిని అతను అరెస్ట్ చేస్తా ఉన్నారు. నోటీస్ తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పి ఏ ఏ ప్రొసీజర్ ప్రకారం అయినా పక్క స్టేట్కి వెళ్ళినప్పుడు ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో నోటీస్ ఇచ్చి అవన్నీ చేసి తీసుకెళ్తున్నప్పుడు తెలంగాణ వాదం పేరుతో చట్టానికి అడ్డు రావడానికి మీరెవరు? తెలంగాణ వాదన మీ బ్రాండ్ అంబాసిడర్లా? అంటే తప్పు చేసిన వ్యక్తికి మీరు నిలబడి ఈ రోజున తెలంగాణ వాదం అడుకుని ఎందుకు తెలంగాణని ఈ రోజున మీరు కించపరుస్తా ఉన్నారు? తెలంగాణ వాదాన్ని అడ్డు పెట్టుకుని మీరు క్రిమినల్స్ ని, చట్టాన్ని, రాజ్యాంగాన్ని కూడా గౌరవించాలని అడుగుతా ఉన్నారు. కానీ వీళ్ళు మళ్ళీ అక్కడికి ఆంధ్ర విషయానికి వచ్చిన తర్వాత కులాన్ని, మతాన్ని అడ్డు పెడతారు. ప్రశ్నారామన్ అడ్డు చేసిన ఆ ప్రశ్నారామన్ అనే వ్యక్తి హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని కించపరుస్తూ సమాజంలో కులాల మధ్య గొడవలు సృష్టించి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొంది దాని ద్వారా అక్కడ రాజకీయం చేసిన ప్రశ్నారామన్ అరెస్ట్ చేసినా వీళ్ళకి ఇబ్బంది. అలాంటి వ్యక్తుల్ని ఇక్కడ నుంచి సపోర్ట్ చేస్తూ మళ్ళీ ఆ విషయం మాట్లాడేటప్పుడు ఇక్కడ ప్రాంతం గురించి మాట్లాడతారు. ప్రశ్నారామన్ దగ్గరికి వెళ్ళినప్పుడేమో కులం గురించి, మతం గురించి మాట్లాడతారు. అంటే ఏ విధమైన జర్నలిజం మీది? మీరు జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నారు కదా, ఏ విధమైన జర్నలిజం అని అడుగుతా ఉన్నా. లీగల్ గా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, కోర్టు జడ్జి గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి, బెయిల్ వేసుకోండి, లేకపోతే రిమాండ్ చేస్తే. లేదు, రిమాండ్ చేసేటప్పుడు ఇది తప్పుడు కేసు, దీంట్లో ఏమి ఎనిమిటీ ఉంది, లేకపోతే ఏం డిఫేమేషన్ ఉంది, లేకపోతే ఏం ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉందని జడ్జి గారిని అడగొచ్చు కదా, లీగల్ గా వెళ్ళొచ్చు కదా. అట్లా కాదు. ఆంధ్ర పోలీసులు ఏంటి, తెలంగాణ పోలీసులు ఏంటి, రాజస్థాన్ పోలీసులు ఏంటి? పోలీసులు కదా. ఆంధ్రాలో ఒక చట్టము, రాజస్థాన్ లో ఒక చట్టం ఉందా, లేకపోతే తెలంగాణలో ఒక చట్టం ఉందా, ఉత్తరప్రదేశ్ లో ఒక చట్టం ఉందా? పోలీసులు క్రైమ్ చేసి ఎక్కడైనా తీసుకెళ్తారు. రాజస్థాన్ లో సంబంధించిన దొంగ వచ్చి హైదరాబాద్ లో దొంగతనాలు చేస్తే తెలంగాణ పోలీసులు వెళ్ళి రాజస్థాన్ లో తీసుకురావట్లేదా? అంటే రాజస్థాన్ లో ఉన్న ఉద్యమకారులు అందరూ వచ్చి తెలంగాణ ఎందుకు తీసుకెళ్లారని అడుగుతారా? ఏం పద్ధతులు? ఎటువంటి విషయాల కోసం మీరు తెలంగాణ వాదన వాడుతున్నారు? ఎటువంటి విషయానికి మీరు కులాన్ని వాడుతున్నారు, మతాన్ని వాడుతున్నారు? ఒక్కసారి మీరే ఆలోచించుకోవాల్సిన సందర్భం ఉంది. మీరంత అత్యంత నీచులు, అత్యంత హీనులు ఈ రోజున సమాజంలో తయారయ్యి ప్రాంత, మత, కుల విద్వేషాలు సృష్టించుకుంటూ వాటి ద్వారా చలిగాసుకుంటూ మీ బతుకులు నేర్చుకుంటున్నారు. మీకు సిగ్గు అనిపించట్లేదని ఈ సందర్భంగా అడుగుతున్నారు. దయచేసి ఈ పద్ధతులను మానుకోకపోతే, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని మాట్లాడుతున్నాడు, ఆ ధర్మంలో జరిగే తప్పులను ఎత్తి చూపుతున్నాడు, లేకపోతే ఆ ధర్మాన్ని, సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రజలకు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి మీద మీకు ఏమన్నా వ్యక్తిగత కక్షలు ఉంటే ఆయన మీద తీర్చుకోండి. ఎందుకు ఆయన మీద కక్షల కోసం ప్రాంతాన్ని, మతాన్ని, కులాన్ని అడ్డు పెట్టుకోవాలి? ఎందుకు సామాన్య ప్రజలు ఉసురు పోసుకోవాలి? ఎందుకు సామాన్య ప్రజల్ని ఈ యొక్క సబ్జెక్టులో లాగాలి? మీకు మైకులు దొరికితే చాలు కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని తీసుకొచ్చి అడ్డుపెట్టి ఈ రోజు చర్చలు చేసి ఈ రోజు విద్వేషాలు సృష్టిస్తా ఉన్నారు. ఈ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే మిమ్మల్ని పరిగెత్తించి కొట్టే సందర్భం వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.